ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు మన ఆలోచనలన్నీ అక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించే ఉంటాయి. ఏం చూడాలి, ఎలా తిరగాలి, ఎంత సమయంలో పూర్తి చేయాలి, ఇవే మన ప్లాన్లో ప్రధానంగా ఉంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం చాలామంది పెద్దగా పట్టించుకోరు: ఎక్కడ బస చేయాలి. నిజం చెప్పాలంటే ఒక్కోసారి మనం బస చేసిన చోటే ఆ ప్రయాణంలోని అందమైన జ్ఞాపకాలలో ఒకటిగా మిగిలిపోతుంది. నాగార్జున సాగర్ యాత్రలో నాకు అలాంటి అనుభూతిని ఇచ్చింది విజయ్ విహార్. ప్రధాన రహదారి నుంచి ఈ అందమైన ప్రవేశ ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టగానే వాతావరణమే ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించింది. చెట్లతో నిండిన ఈ పొడవాటి రహదారి నగర జీవితపు హడావిడిని వెనక్కి వదిలేసి మనల్ని ప్రశాంతమైన మరో ప్రపంచంలోకి తీసుకునెళ్తున్నట్టుగా అనిపించింది. హరిత హోటళ్లలో నాకు ఎప్పటినుంచో నచ్చే విషయం ఒకటుంది. అవి కేవలం భవనాలు కాదు, వాటి చుట్టూ ఉండే విశాలమైన స్థలం, పచ్చదనం, ప్రకృతితో కలిసిపోయే ఆహ్లాదకరమైన వాతావరణం. లోపలికి వెళ్తుండగా మధ్యలో కనిపించిన ఈ బంగారు బుద్ధుని విగ్రహం వచ్చే ప్రతి ప్రయాణికుణ్ణి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా గదిలోకి కూడా వెళ్ళలేదు, రిసార్ట్ మొత్తాన్ని చూడలేదు. అయినా విజయ్ విహార్లో నా బస ప్రత్యేకంగా ఉండబోతుందనే భావన మాత్రం అప్పుడే కలిగింది. విజయ్ విహార్లోకి అడుగుపెట్టిన కొద్ది నిమిషాల్లోనే నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇది కేవలం బస చేసే చోటు కాదు, హాయిగా గడపడానికి కూడా వీలైన ప్రదేశం. ఇప్పుడొస్తున్న చాలా హోటళ్లలో భవనం తప్ప దాని చుట్టూ పెద్దగా ఖాళీ స్థలం కనిపించదు. కానీ విజయ్ విహార్లో మాత్రం విశాలమైన ప్రాంగణం, పెద్ద పెద్ద చెట్లు, పచ్చదనం ఇవన్నీ కలిసి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఈ భవనం నిర్మాణం కూడా నాకు బాగా నచ్చింది. చూడగానే మనల్ని కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్లేలా ఉంటుంది. ఇలాంటి నిర్మాణాలు ఈ రోజుల్లో పెద్దగా కనిపించవు. బహుశా పాత తెలుగు సినిమాల్లో జమీందార్ల ఇళ్ళు లేదా ప్రభుత్వ అతిథి గృహాలు చూసినప్పుడు కలిగే అనుభూతి నాకు ఇక్కడ కూడా కలిగింది. నిజం చెప్పాలంటే ఈ రిసార్ట్లకు వచ్చిన కొద్దిసేపటికే ఇక్కడి ప్రశాంతత, పచ్చదనం, ఈ పాతకాలపు అందం నన్ను పూర్తిగా ఆకట్టుకున్నాయి. గదిలోకి అడుగుపెట్టాక మొదట నా దృష్టిని ఆకర్షించింది దాని విశాలత. హాయిగా 1-2 రోజులు గడపడానికి కావలసిన సౌకర్యాలన్నీ ఉన్నాయి. నిజం చెప్పాలంటే గది చాలా శుభ్రంగా, కొత్తగా అనిపించింది. తర్వాత తెలిసిందేంటంటే, గత ఏడాది మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న అందాల పోటీదారులు నాగార్జున సాగర్, బుద్ధవనాన్ని సందర్శించిన సందర్భంగా వారి బస కోసం విజయ్ విహార్ను పూర్తిగా పునరుద్ధరించారంట. అందుకేనేమో గదుల్లో కొత్తదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కానీ ఈ గదిలో అసలు ప్రత్యేకత
లోపల లేదని కొద్ది క్షణాల్లోనే అర్థమైంది. బాల్కనీ వైపు నడిచి వెళ్ళగానే నా ముందున్న దృశ్యం నన్ను కాసేపు అక్కడే నిలబెట్టేసింది. కృష్ణానది, దూరంగా కనిపిస్తున్న కొండలు, ఆ ప్రశాంతమైన వాతావరణం. ఆ దృశ్యాన్ని చూస్తుంటే గదిలో కూర్చోవాలనిపించలేదు. బాల్కనీలోనే ఇంకొంతసేపు గడపాలనిపించింది. మరుసటి రోజు ఉదయం అల్పాహారం కోసం రెస్టారెంట్కి వెళ్ళాం. నాకు మొదట నచ్చింది అక్కడి వాతావరణం. కిటికీ పక్కన కూర్చొని కృష్ణానదిని చూస్తూ నెమ్మదిగా అల్పాహారం చేయడం, అది కూడా ఈ యాత్రలో ఒక మంచి అనుభూతిగానే మిగిలిపోయింది. అల్పాహారం కూడా రుచిగా ఉంది. అంతేకాదు, ధరలు కూడా అందుబాటులోనే అనిపించాయి. తెలంగాణ టూరిజం హోటళ్లలో నాకు నచ్చే విషయాల్లో ఇది ఒకటి. ఆడంబరాలకు దూరంగా సాధారణ ప్రయాణికుడికి కూడా అందుబాటులో ఉండేలా వీటి నిర్వహణ ఉంటుంది. ప్రయాణం అంటే చూడాల్సిన ప్రదేశాలు మాత్రమే కాదు, ఇలాంటి ప్రశాంతమైన ఉదయాలు కూడా చాలా కాలం గుర్తుండిపోతాయి. నిజం చెప్పాలంటే విజయ్ విహార్లో నాకు అత్యంత నచ్చిన ప్రదేశం ఏదంటే ఈ వెనక భాగమే. మొదట కనిపించేది ఆ పచ్చిక బయలు. ఉదయపు సూర్యకిరణాలు పడుతుంటే ఎవరో పచ్చని తివాచిని పరిచినట్టుగా అనిపించింది. దానికి తోడు ఈ పాతకాలపు అర్ధవృత్తాకార భవనం కొత్త రంగులతో మరింత అందంగా కనిపిస్తోంది. ముందు కనిపించే ఇనుప కంచె, దానికి కట్టిన రంగురంగుల జెండాలు, అక్కడక్కడా నిలిచిన భారీ వృక్షాలు. ఒక్క క్షణం ఇది ఒక రిసార్ట్ అనిపించదు. ప్రకృతి మధ్యలో మన కోసం దాచిపెట్టిన ఓ ప్రశాంతమైన నిలయంలా అనిపిస్తుంది. నేను అక్కడ చాలాసేపు గడిపాను. ఏమీ చేయకుండా ఆ దృశ్యాన్ని చూస్తూ కూర్చోవడం కూడా ఒక మంచి అనుభూతే. సాయంత్రం కావస్తోంది. ఆకాశం మెల్లగా తన రంగుల్ని మార్చుకుంటోంది. మేము మళ్ళీ రిసార్ట్ వెనక భాగానికే వచ్చాం. ఎందుకంటే ఇక్కడ్నుంచి కనిపించే సూర్యాస్తమయం గురించి ముందే చాలా విన్నాను. కానీ కళ్ళారా చూసిన తర్వాతే ఆ మాటల్లో ఎంత నిజముందో అర్థమైంది. సూర్యుడు మెల్లగా కొండల వెనక్కి జారిపోతుంటే ఆకాశం ప్రతి క్షణం కొత్త రంగులు పులుముకుంటోంది. కృష్ణానది ఆ రంగులన్నింటినీ నిశ్శబ్దంగా తనలో దాచుకుంటోంది. నిజం చెప్పాలంటే నేను బస చేసిన ఒక రిసార్ట్ నుంచి ఇంత అందమైన సూర్యాస్తమయాన్ని చివరిసారిగా ఎప్పుడు చూశానో నాకు కూడా గుర్తులేదు. ఆ క్షణంలో సమయం కూడా కొద్దిసేపు ఆగిపోయినట్టే అనిపించింది.